జనవరి 2005లో నాసా ఒక అసాధారణమైన ప్రోబ్ ని అంతరిక్షంలోకి ప్రయోగించింది. దీని మిషన్ ఏంటంటే భూమి పైన నీరు ఎక్కడ నుండి వచ్చిందో తెలుసుకోవడం. డీప్ ఇంపాక్ట్ అనే పేరుతో ఉన్న ఈ ప్రోబ్ 27 కోట్ల కిలోమీటర్ల ప్రయాణించిన తర్వాత ఒక కామెట్ దగ్గరకు చేరుకుంది. ఈ కామెట్ లో అనేక శతాబ్దాలుగా వెతుకుతున్న రహస్యాలు దాగి ఉన్నాయి. అయితే మొత్తం యూనివర్స్ లో మనుషులు జీవించగలిగే ఒకే ఒక్క ప్రదేశం ఉంది. అది భూమి. భూమిని మనుషుల కోసమే సృష్టించినట్లు అనిపిస్తుంది. ఇక్కడ లైఫ్ కి చాలా ముఖ్యమైన అన్ని విషయాలు ఉన్నాయి: నీరు, ఆహారం మరియు ఆక్సిజన్. ఈ విశాలమైన మరియు భారీ యూనివర్స్ లో మరో గ్రహం ఉందో లేదో తెలియదు, కానీ ప్రస్తుతం మనకు తెలిసింది భూమి మాత్రమే. ఇక్కడ మనుషులు ఎటువంటి సహాయం లేకుండా జీవించగలరు. ఈ రోజు నుండి 5 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఉనికిలో లేదు. ఈ భూమి మరియు మన సోలార్ సిస్టమ్ ఉన్న చోట పాలపుంత గ్యాలాక్సీ అంచున ఒక భారీ డస్ట్ మరియు గ్యాస్ తో నిండిన మేఘం మాత్రమే ఉండేది. ఈ మేఘంలో ఏం జరిగిందో తెలుసా? అదే మేఘం తర్వాత ఒక గ్రహంగా మారింది. అదే గ్రహం పైన మనం ఈ రోజు జీవిస్తున్నాము. ఈ డస్ట్ మరియు గ్యాస్ మేఘాన్ని మాలిక్యులర్ క్లౌడ్ అంటారు. ఈ మేఘంలో డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి. ఇసుక, సిలికాన్ మరియు డిఫరెంట్ మెటల్స్, నానో పార్టికల్స్ ఉన్నాయి. ఈ మేఘం డిఫరెంట్ చనిపోయిన నక్షత్రాల వల్ల ఏర్పడింది. యూనివర్స్ యొక్క ప్రారంభ స్టేజ్ లో పెద్ద నక్షత్రాలు తమ ఫ్యూయల్ పూర్తయ్యాక పేలిపోయాయి. వాటి పార్టికల్స్ చుట్టుపక్కల యూనివర్స్ లో స్ప్రెడ్ అయ్యాయి. ఇది సాధారణంగా ఆకాశంలో కనిపించే మేఘం లాగా కాదు, కానీ హబుల్ స్పేస్ టెలిస్కోప్ లో తీసిన ఇమేజెస్ లో కనిపించినట్లుంటుంది. ఆశ్చర్యకరంగా ఈ మేఘం 100 కాంతి సంవత్సరాల సైజులో ఉంది. అంటే దాని ఒక చివర నుండి కాంతి ప్రయాణం ప్రారంభిస్తే మాలిక్యులర్ క్లౌడ్ యొక్క మరో చివరికి చేరుకోవడానికి 100 సంవత్సరాలు పడుతుంది. సింపుల్ గా చెప్పాలంటే సూర్యుడు మరియు భూమి మధ్య దూరం కంటే 60 లక్షల రెట్లు పెద్దది ఈ డస్ట్ మేఘం. ఇదే మేఘం నుండి కొత్త నక్షత్రాలు మరియు గ్రహాలు ఏర్పడతాయి. ఈ మేఘం నుండి నక్షత్రాలు మరియు గ్రహాలను సృష్టించే శక్తి అంటే ఆ బలం గ్రావిటీ. అవును, అదే గ్రావిటీ ఖాళీలో ఉండదు, కానీ వస్తువుల ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. అంతరిక్షంలో 2 వస్తువులు తమ గ్రావిటీ వల్ల ఒకదానికొకటి కలుస్తాయి లేదా అట్రాక్ట్ చేసుకుంటాయి. ఏ వస్తువు మాస్ ఎక్కువగా ఉంటే దాని గ్రావిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. మాలిక్యులర్ క్లౌడ్ యొక్క పార్టికల్స్ ఈ గ్రావిటీ వల్ల ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. పెద్ద పార్టికల్స్ చిన్న పార్టికల్స్ ను అట్రాక్ట్ చేయడం ప్రారంభించాయి. ఈ పార్టికల్స్ చాలా వేగంగా ఒకదానికొకటి ఢీకొనడం ప్రారంభించాయి. దీని వల్ల ఎనర్జీ ప్రొడ్యూస్ అయింది. ఇది సర్కిల్ గా తిరుగుతున్న మేఘం సెంటర్ ని, అంటే దాని మధ్య భాగాన్ని వేడి చేసింది. నెక్స్ట్ కోట్ల సంవత్సరాల పాటు ఈ ప్రాసెస్ కంటిన్యూ అయింది. మాలిక్యులర్ క్లౌడ్ యొక్క సెంటర్ పెద్దదిగా, వేగంగా తిరగడం మరియు మరింత వేడిగా మారింది. చివరకు ఇది ఒక భారీ అగ్నిగోళంగా మారింది. అదే మన సూర్యుడు ఏర్పడింది. నెక్స్ట్ కోట్ల సంవత్సరాల పాటు ఈ ప్రాసెస్ కంటిన్యూ అయింది. మిగిలిన మాలిక్యులర్ క్లౌడ్ ఇప్పుడు ఈ సూర్యుని చుట్టూ తిరగడం ప్రారంభించింది. ఇందులో ఉన్న పార్టికల్స్ మరియు గ్యాసెస్ నుండి సోలార్ సిస్టమ్ గ్రహాలు, లైఫ్ మరియు ఆ గ్రహాల చుట్టూ తిరిగే చంద్రులు ఏర్పడ్డాయి. మాలిక్యులర్ క్లౌడ్ నుంచి నక్షత్రం అంటే సూర్యుడు ఏర్పడడం గురించి మొదటి థియరీ 1700లో జర్మన్ ఫిలాసఫర్ ఇమాన్యుయల్ కాంటి మరియు ఫ్రెంచ్ స్కాలర్ పియర్ సైమన్ ద్వారా ప్రపోజ్ అయింది. కానీ ఆ టైంలో ఇది కేవలం ఒక ఆలోచన మాత్రమే. తర్వాత 1920 మరియు 1950ల మధ్య టెలిస్కోప్ చాలా డెవలప్ చెందినప్పుడు ఆస్ట్రోనామర్స్ టెలిస్కోపుల సహాయంతో దీనిని కన్ఫర్మ్ చేయడం సాధ్యం కాలేదు. ఆ పైన 1970 మరియు 1980ల మధ్యలో రేడియో మరియు ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్ ఇన్వెన్షన్ ఈ సమస్యను కూడా పరిష్కరించింది. ఇప్పుడు డస్ట్ మరియు గ్యాస్ ఈ మేఘాల లోపల చూడడం కూడా సాధ్యమైంది. ఆస్ట్రోనామర్స్ టెలిస్కోపుల సహాయంతో మాలిక్యులర్ క్లౌడ్ లోపల కొత్త నక్షత్రాలు ఏర్పడుతున్నట్లు చూశారు. ఇది కొత్త నక్షత్రాలు మాలిక్యులర్ క్లౌడ్ లోపల పుడతాయని నిరూపించింది. మేఘం యొక్క మిగిలిన పార్టికల్స్ నుండి తరువాత గ్రహాలు ఏర్పడతాయి. కానీ ఈ ప్రాసెస్ ఎలా ప్రారంభమవుతుంది? అయితే ముందు దీని గురించి అనేక ఆలోచనలు ఉన్నాయి. కానీ మార్చి 2003లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఒక ప్రయోగం శతాబ్దాల నాటి ఈ ప్రశ్నకు సమాధానమిచ్చింది. అంతరిక్ష యాత్రికుడు డాన్ పెటిట్ ISS లో డిఫరెంట్ వస్తువులతో ప్రయోగాలు చేస్తూ ఈ వస్తువులు అంతరిక్షంలో ఎలా ప్రవర్తిస్తాయో చూడాలనుకున్నారు. వాళ్ళు నీటి బుడగలు తయారు చేశారు, ఇంకా దానిలో కరిగిన ఉప్పు వేశారు మరియు ప్లాస్టిక్ సంచిలో ఉప్పు వేసి తిప్పారు. ఈ ప్రయోగాల లక్ష్యం వేరే విధంగా ఉన్నప్పటికీ వారి చివరి ప్రయోగం శతాబ్దాల నాటి ప్రశ్నకు సమాధానమిచ్చింది. ఉప్పును ప్లాస్టిక్ సంచిలో వేసినప్పుడు కొంత సమయం తర్వాత ఉప్పు పార్టికల్స్ ఒకదానితో ఒకటి అతుక్కుపోయాయి. ఎందుకంటే
ఎందుకంటే అంతరిక్షంలో ఈ పార్టికల్స్ ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి. సైంటిస్టుల అభిప్రాయం ప్రకారం మాలిక్యులర్ క్లౌడ్ లోపల చిన్న మరియు పెద్ద పార్టికల్స్ సూర్యుని చుట్టూ ఒకే డైరెక్షన్ లో తిరుగుతున్నాయి. అవి ఈ ఉప్పులాగా కలిసిపోయాయి. ఇక్కడే గ్రహాలు ఏర్పాటు ప్రారంభమైంది. దాదాపు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం మాలిక్యులర్ క్లౌడ్ లో కూడా ఈ విధంగా పార్టికల్స్ కలిసి గ్రూప్స్ ఏర్పడడం ప్రారంభించాయి. డాన్ పెటిట్ ప్రయోగంలో ఉప్పు పార్టికల్స్ ఒకదానితో ఒకటి కలుస్తున్నట్లే ఈ గ్రూప్ సైజు 1 కిలోమీటర్ వరకు, అంటే ఒక కొండ సైజ్ కి పెద్దదైనప్పుడు దాని సొంత గ్రావిటీ చాలా పెరిగింది. ఇది చుట్టుపక్కల పార్టికల్స్ ని కూడా తన వైపు ఆకర్షించడం ప్రారంభించింది. ఇది వాక్యూమ్ క్లీనర్ లో మురికిని లోపలికి పీల్చుకున్నట్లే. నెక్స్ట్ 3 మిలియన్ సంవత్సరాల పాటు ఈ ప్రాసెస్ కొనసాగింది. ఇంకా పార్టికల్స్ గుంపు నుండి 20 గ్రహాలు పుట్టాయి. ఇవన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు ఈ 20 గ్రహాలు చాలా పెద్దవిగా మారినందువల్ల వాటి సొంత గ్రావిటీ ఆర్బిట్ లో ఒకదానికొకటి ఆకర్షించడం ప్రారంభించింది. చివరకు వాటి మధ్యలో కొలిజన్స్ జరగడం ప్రారంభమైంది. ప్రతి కొలిజన్ లో 2 గ్రహాలు కలిసి ఒక పెద్ద గ్రహాన్ని ఏర్పరిచాయి. కాలక్రమేణా ఈ కొలిజన్స్ వల్ల సోలార్ సిస్టమ్ లో మొదట్లో 20 గ్రహాలు ఉన్న చోట ఇప్పుడు కొన్ని గ్రహాలు మాత్రమే మిగిలాయి. వీనస్, మెర్క్యూరీ, మార్స్ మరియు మన భూమి. కానీ ఆ సమయంలో ఈ భూమి నీలం రంగులో మరియు లైఫ్ తో నిండినది కాదు. కానీ కొలిజన్స్ వల్ల అగ్నిగోళం లాగా చాలా వేడిగా ఉంది. ఎంత వేడి అంటే వస్తువు వేస్తే ఇది 1 సెకండ్ కు తక్కువ టైంలోనే ఆవిరైపోతుంది. భూమిలో లైఫ్ అవకాశాలు దాని టెంపరేచర్ తగ్గినప్పుడే పుడతాయి. కానీ అది చల్లారే వరకు దాని ఉనికి కోసం అతిపెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అదే సోలార్ తుఫాన్లు. అవును, సూర్యుడి నుండి వచ్చే కిరణాలు ఏ గ్రహంలోకైనా ప్రవేశించినప్పుడు అవి దాని వాతావరణానికి ఎక్కువగా నష్టం కలిగిస్తాయి. ఈ సోలార్ తుఫాన్లే ఇతర గ్రహాల్లో కూడా వస్తాయి. దీనివల్ల అక్కడ లైఫ్ పెరగడం అసాధ్యం. ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. మార్స్ గ్రహం భూమికి పొరుగు గ్రహం. అక్కడ సోలార్ తుఫాన్లు లైఫ్ అవకాశాలను నాశనం చేశాయి. కానీ భూమి ఈ సోలార్ తుఫాన్లు ఎలా ఎదుర్కొంది? దాని రహస్యం భూమి కోర్లో దాగి ఉంది. మాలిక్యులర్ క్లౌడ్ లో భూమి ఏర్పడడం ప్రారంభమైనప్పుడు దాని టెంపరేచర్ ఎక్కువగా పెరిగింది. ఈ టెంపరేచర్ భూమిని అగ్నిగోళంగా మార్చింది. రాళ్లు కరిగాయి మరియు వాటిలో ఐరన్ మరియు నికెల్ కూడా కరిగాయి. ఇప్పుడు ఐరన్ మరియు నికెల్ బరువు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి భూమి సెంటర్ లోకి పడడం స్టార్ట్ అయింది. జియోఫిజిసిస్ట్ అభిప్రాయం ప్రకారం కరిగిన ఐరన్ ను స్పెరికల్ గా తిప్పినప్పుడు అది తన చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని సృష్టిస్తుంది. ఇప్పుడు భూమి సెంటర్ లో కరిగిన ఐరన్ సైజు ఎక్కువగా ఉంది కాబట్టి అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంతరిక్షంలో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుందో దానిని మ్యాగ్నెటోస్ఫియర్ అంటారు. సాధారణంగా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ భూమి యొక్క సూర్యుడిని ఎదుర్కొంటున్న వైపు 3,70,000 కిలోమీటర్ల వరకు విస్తరించింది. దాదాపు చంద్రుడు ఎంత దూరంలో ఉందో అంత దూరం. సూర్యుడిని ఫేస్ చేయని వైపు భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లక్షల కిలోమీటర్ల వరకు విస్తరించింది. అందుకే సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్ ను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అడ్డుకుంటుంది. నార్త్ మరియు సౌత్ పోల్స్ దగ్గర ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ ఈ రేడియేషన్ వాతావరణంలోకి ప్రవేశించి పార్టికల్స్ తో కలిసి అరోరా ఎఫెక్ట్ ని సృష్టిస్తుంది. వీటిని మనం నార్త్ మరియు సౌత్ లైట్స్ అని కూడా అంటాము. కానీ ఈ రేడియేషన్ చాలా తక్కువగా ఉంది కాబట్టి దీని వల్ల నష్టం జరగదు. కొత్తగా ఏర్పడిన భూమి సోలార్ తుఫాన్లను ఎదుర్కొంది. కానీ ఇంకా లైఫ్ కి పరిపూర్ణమైంది కాదు. భూమి మరొక కష్టమైన స్టేజ్ గుండా వెళ్లాల్సి వచ్చింది. ఒక గ్రహం కొలిజన్. మనం మనుషులకి ఇది ఎలా తెలిసింది? దీనికి మనం 1960కి వెళ్ళాలి. అమెరికా అనేక అపోలో మిషన్స్ ప్లాన్ చేసింది మరియు రీసెర్చ్ కోసం అంతరిక్ష యాత్రికుల్ని చంద్రుడిపైకి పంపింది. మొదట చంద్రుడు భూమి యొక్క భాగమని, అది ఏదో కారణంతో భూమి నుండి వేరైందని నమ్మేవాళ్ళు. కానీ ఆస్ట్రోనాట్స్ చంద్రుడిపైకి వెళ్లి అక్కడ రాళ్ల శాంపిల్స్ ని తీసుకొచ్చినప్పుడు చూడడానికి ఈ రాళ్లు భూమిపైన కనిపించే రాళ్లు లాగే కనిపించలేదు. ఈ రాళ్లను కాల్చినట్లు అనిపించింది. మరింత రీసెర్చ్ నుండి తెలిసింది చంద్రుడు మరియు భూమి రాళ్లల్లో ఉన్న ఆక్సిజన్ ఐసోటోపులు ఒకేలాగా ఉన్నాయని. ఇది చంద్రుడు మొదట భూమి యొక్క భాగమేనని నిరూపిస్తుంది. కానీ చాలా వేడి చేయబడిందని. అంత వేడి ఒక్క విషయం మాత్రమే సృష్టించగలదు, మరొక గ్రహం ఢీకొనడం వల్ల. భూమి నెమ్మదిగా చల్లారుతున్నప్పుడు మరొక గ్రహం భూమి వైపు కదులుతుంది. ఈ గ్రహం దాదాపు మార్స్ గ్రహం సైజు మరియు దీనికి థియా అని పేరు పెట్టారు.
థియా భూమితో ఢీకొన్నప్పుడు చాలా ఎనర్జీ రిలీజ్ అయింది. భూమి మరియు థియా యొక్క మండుతున్న శకలాలు ఆకాశంలో వ్యాపించి చివరకు భూమిని ఆర్బిట్లో తిరగడం ప్రారంభించాయి. భూమి ఆర్బిట్లో తిరిగే ఈ శకలాలు తర్వాత వేల సంవత్సరాల పాటు అదే విధంగా ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. మాలిక్యులర్ క్లౌడ్ లో పార్టికల్స్ కలిసినట్లే అలా చంద్రుడు పుట్టుకొచ్చాడు. మొదట చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉండేవాడు. ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ప్రకారం ఇప్పుడు మనకు చంద్రుడు కనిపించే దానికంటే ఫస్ట్ 15 రెట్లు పెద్దదిగా కనిపించేవాడు. కానీ దాదాపు సంవత్సరానికి 1.5 సెంటీమీటర్ల చొప్పున భూమి నుండి దూరం అవుతున్నాడు. ఇప్పుడు మీకు చెప్పాలి, థియా భూమితో సున్నితమైన కొలిషను మరియు చంద్రుడు పుట్టుక రెండు సంఘటనలే ఈ ప్రపంచంలో మనం ఈ రోజు ఉనికిలో ఉండడానికి కారణం. సైంటిస్టుల అభిప్రాయం ప్రకారం ఈ రెండు సంఘటనలు జరగకపోతే బహుశా భూమిపైన జీవితం ఎప్పుడూ రాకపోవచ్చు. కానీ ఎలా? మార్సు సైజు ఉన్న గ్రహం భూమితో ఢీకొన్నప్పుడు అది భూమిని ఒకవైపుకి వంచింది, దానిని కొంచెం వంపు చేసింది. భూమి మొదట తన యాక్సిస్ మీద తిరుగుతుంది. ఇప్పుడు అది 23.5 డిగ్రీస్ యాంగిల్లో వంగి ఉంది. ఈ వంపు భూమికి డిఫరెంట్ రకాల ఋతువులనిచ్చింది. మీకు తెలిసినట్లుగా భూమి యొక్క పూర్తి రొటేషను ఒక రోజుని ఇండికేట్ చేస్తుంది మరియు సూర్యుని చుట్టూ ఒక పూర్తి సైకిల్ ఒక సంవత్సరాన్ని ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు భూమి 23.5 డిగ్రీస్ దగ్గర వంగి ఉన్నందువల్ల సంవత్సరంలో సౌత్ సర్కిల్ సూర్యునికి దగ్గరగా ఉన్నప్పుడు ఇక్కడ వేసవి కాలం ఉంటుంది. చలికాలంలో ఇదే భాగము సూర్యుడి నుండి దూరంగా ఉంటుంది. ఈ వంపు వల్ల భూమి సర్ఫేస్ పైన సంవత్సరం పొడవునా ఒకే విధమైన వేడి లేదా ఒకే విధమైన చలి ఉండదు. ఈ మారుతున్న ఋతువుల వల్ల మనకు డిఫరెంట్ పండ్లు మరియు కూరగాయలు తినడానికి దొరుకుతాయి. సంవత్సరం పొడవునా డిఫరెంట్ రంగులు చూడొచ్చు. వర్షాకాలంలో వర్షం సైకిల్ వల్ల నదుల ద్వారా తాగడానికి స్వచ్ఛమైన నీరు దొరుకుతుంది. అంతేకాకుండా చంద్రుడి ఏర్పాటు వల్ల సముద్రం వేవ్స్ కూడా ఏర్పడతాయి. ఈ వేవ్స్ సముద్ర జీవులకు పోషకాలను అందిస్తాయి. ఎందుకంటే ఈ వేవ్స్ లేకపోతే సముద్రంలో పోషకాలు కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది. సముద్రంలో వేవ్స్ నీరు ఉన్నప్పుడే ఏర్పడతాయి. ఇది జీవితానికి అత్యంత ముఖ్యమైనది. కాబట్టి భూమిపైన నీరు ఎక్కడి నుండి వచ్చింది? ఇది సైంటిఫిక్ సమాజానికి అతిపెద్ద రహస్యం. జనవరి 2005న నాసా డీప్ ఇంపాక్ట్ అనే ప్రోబ్ ని అంతరిక్షంలోకి ప్రయోగించింది. దీన్ని 27 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న టెంపుల్ 1 అనే కామెట్ దగ్గరకు పంపారు. ఈ ప్రోబ్ ముందు 350 కిలోల రాగి ఇంపాక్టర్ ను అమర్చారు. అది టెంపుల్ 1తో ఢీకొనాలి. జూలై 4, 2005న ఈ ఇంపాక్టర్ గంటకు 38,000 కిలోమీటర్ల వేగంతో టెంపుల్ 1 కామెట్ తో ఢీకొని ఒక భారీ క్రేటర్ ను క్రియేట్ చేసింది. ఈ కొలిషన్ ను డీప్ ఇంపాక్ట్ ప్రోబ్ పైన అమర్చిన రేడియో టెలిస్కోపుల సహాయంతో చిత్రీకరించారు. ఈ టెలిస్కోపు చూపించింది నిజంగా ఆశ్చర్యకరం. కొలిషన్ వల్ల రిలీజ్ అయిన కాంతిని స్పెక్ట్రోస్కోపీ సహాయంతో చెక్ చేసినప్పుడు టెంపుల్ 1 లోపల మంచు రూపంలో నీరు నిండి ఉందని తెలిసింది. ఇప్పుడు సూర్యుడి నుండి చాలా దూరంలో ఉన్న ఆస్ట్రాయిడ్ బెల్టులో ఉన్న కామెట్ల లోపల నీరు ఉందని నిరూపించబడింది. కానీ ఈ కామెట్లు తమ ఆర్బిట్ ని వదిలి భూమి వరకు ఎలా వచ్చాయి? అది కూడా కోట్ల సంఖ్యలో. ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ప్రకారం ఈ పనిని మన సోలార్ సిస్టంలోని అతిపెద్ద గ్రహం మాత్రమే చేయగలదు, జూపిటర్. అవును, జూపిటర్ మన సోలార్ సిస్టంలో అతిపెద్ద గ్రహం మరియు క్లియర్ గా దాని గ్రావిటీ భూమి కంటే అనేక రెట్లు ఎక్కువ. దాని ప్రత్యేకత ఏంటంటే ఇది ఆస్ట్రాయిడ్ బెల్ట్ కు చాలా దగ్గరగా ఆర్బిట్ లో తిరుగుతుంది. ఆస్ట్రోనామర్స్ అభిప్రాయం ప్రకారం సర్కిల్లో ఆర్బిట్ లో ఉన్న కామెట్స్ ను జూపిటర్ గ్రావిటీ ఎలిప్టికల్ ఆర్బిట్ లోకి మార్చింది. సాధారణ సర్కిల్ ఆర్బిట్ అంటే ఆస్ట్రాయిడ్స్ సూర్యుని చుట్టూ కంప్లీట్ సర్కిల్లో తిరుగుతున్నాయి. కానీ జూపిటర్ గ్రావిటీ వాటిని తన వైపు అట్రాక్ట్ చేసినప్పుడు అవి తమ సర్కిల్ ఆర్బిట్ నుండి ఓవెల్ షేప్ ఆర్బిట్ లోకి వెళ్ళాయి. దీనిని ఎలిప్టికల్ ఆర్బిట్ అంటారు. ఈ టైంలో అవి భూమి మార్గంలోకి వచ్చినప్పుడు భూమి గ్రావిటీ వాటిని భూమిపైకి లాగింది. జియోగ్రాఫర్స్ అభిప్రాయం ప్రకారం నీరు భూమిపైన మొదట్లో లేదు, కానీ భూమి ఏర్పడిన 50 కోట్ల సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చింది. కానీ మనకు ఇది ఎలా తెలిసింది? జిర్కన్ అనేది రాళ్లల్లో కనిపించే ఒక ఖనిజం. దీని ఏర్పాటుకు నీరు చాలా అవసరం.
దీనిలో యురేనియం పార్టికల్స్ కూడా ఉంటాయి. కాబట్టి రేడియో యాక్టివ్ డికే సహాయంతో దాని వయసును కనుక్కోవచ్చు. ఇప్పటి వరకు భూమిపైన కనిపించే అన్ని జిర్కాన్ శాంపిల్స్ వయసు నిర్ణయించినప్పుడు అవి 4 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు తెలిసింది. అంటే భూమి ఏర్పడిన 50 కోట్ల సంవత్సరాల తర్వాత. మాలిక్యులర్ క్లౌడ్ నుండి భూమి పుట్టుక, మార్స్ సైజులో ఉన్న థియా కొలిజన్, భూమి వంపు మరియు చంద్రుడి వల్ల సముద్రంలో వేవ్స్ ఏర్పడడం, కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న జూపిటర్ వల్ల భూమికి నీరు లభించడం, జీవితానికి అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఇప్పటికే భూమి టెంపరేచర్ ఎక్కువగా తగ్గి దాదాపు 100 డిగ్రీల సెల్సియస్ వరకు వచ్చింది. కానీ లైఫ్ కి అత్యంత ముఖ్యమైన పాయింట్ ఇంకా భూమిలో లేదు, ఆక్సిజన్. ఇప్పుడు మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి, భూమి వాతావరణంలోకి ఆక్సిజన్ ఎలా వచ్చింది?